చేపల కర్రీ చేసి చూపెడుతున్నా. ఉల్లిగడ్డ కాల్చుకున్నా, దాన్ని పొట్టు తీసి కడుక్కొని జీలకర్ర ఉల్లిగడ్డ దంచుకుందాం కచ్చపచ్చగా. పక్కకు తీసుకుందాం. దంచిన పేస్ట్ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కళాయి పెట్టుకుందాం. గ్యాస్ ముట్టించుకొని ఒక 4 పావులు ఆయిల్ పోసుకుందాం. చేపలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాం. చెక్క, యాలకులు, లవంగాలు 3 కలిసి, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. కోపు ఫ్రై అయింది, మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిందనుక అల్లం వెల్లిపాయల పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. ఇవంతా ఆయిల్లో మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో మంచిగా క్లీన్ చేసుకొని చేప ముక్కలు అది ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆ మిశ్రమం అంతా ముక్కలు పట్టించి ఫ్రై చేసుకుందాం. ముక్కలు వరకు కారం ఒక 3-4 స్పూన్లు తినేదాన్ని బట్టి వేసుకుంటా. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల కర్రీలో. తగినంత సాల్ట్. చింతపండు రసం వేసుకుందాం. టమాటాలు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. చింతపండు రసం చేపల కర్రీ అచ్చం చింతపండు రసం అయితే టేస్ట్ ఉంటుంది. కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. మామూలుగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే ముక్కలు విరిగిపోతాయి.
కొంచెం వాటర్ పోసుకుందాం. పోపు అంతా మిశ్రమం అంతా కలిపి పోసుకుందాం. చారు కూడా ఎక్కువ పెట్టొద్దు, మామూలుగా పెట్టుకుంటేనే బాగుంటుంది. నేను ఎక్కువ పెట్టుకుంటే నీళ్ళు అవుతుంది. మెంతిపిండి స్పూన్, ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, గరం మసాలా అన్నీ సపరేట్గా. మెంతిపిండి, జీలకర్ర, మిరియాలు, ధనియాలు కలిసిన పొడి, గరం మసాలా పొడి 3 వేసినాం. మూత పెట్టుకుందాం, ఉడకనిద్దాం. పెద్ద పెట్టుకోవద్దు, మంట చిన్నగా పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు పైన తీసుకుందాం. ఆయిల్ పైకి తేలి మంచిగా ఉడుకుతుంది. కొత్తిమీర వేసుకుందాం. చేప ముక్కలు అట్లా ఉడికితే ఆయిల్ ఎర్రగా పైకి తేలుతుంది మంచిగా. మూత పెట్టుకుందాం. ఇప్పుడు పైగా ఒక ఎల్లిపాయ గడ్డ, పెద్ద గడ్డ కచ్చపచ్చ దించుకొని పైన వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అట్లా వేసుకుంటే. ఎంతో మీకు ఇష్టమైన చేపల కర్రీ రెడీ.